నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మల్లేష్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే అర్థం చేసుకోండి, నేను చాలా బిజీగా ఉన్నా, వీడియోస్ కూడా చేయట్లేదు. బట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 9th రోజు స్పెషల్లీ ఖతర్లో ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో అన్నట్టు. స్పెషల్గా ఫిబ్రవరి 9th రోజున ఎంఓఐ, ఖతర్ యొక్క డిపార్ట్మెంట్ ఎంఓఐ, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ట్విట్టర్లో ఒక పోస్ట్ రిలీజ్ చేశారన్నట్టు. ఏంటంటే ఎవరైతే ఇల్లీగల్గా ఖతర్లో స్టే చేస్తున్నారో, నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్స్, ఫర్ ఆల్ ద నేషనాలిటీస్ అన్నట్టు. ఇది ఎవరైతే ఇల్లీగల్గా అంటే కొందరు టూరిజం మీద వచ్చారు, కొందరు విజిట్ మీద వచ్చారు, అండ్ కొందరు వర్క్ వీసా మీద వచ్చారు. వర్క్ వీసా మీద వచ్చిన వాళ్ళకు జాబ్ రిజైన్ ఇచ్చేసాక కూడా ఇంకా ఈ కంట్రీలోనే ఉన్నారు. అండ్ టూరిజం మీద వచ్చారు, టూరిజం మీద 2 months వరకు స్టే ఉంటుంది, 3 months కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అయినా కూడా ఇంకా ఖతర్లోనే ఉన్నారు. అండ్ విజిట్ వీసా మీద వచ్చి, అండ్ కొందరు మల్టిపుల్ ఎంట్రీ వీసా మీద కూడా వచ్చేసి ఇక్కడనే ఉన్నారు అన్నట్టు ఇల్లీగల్గా. వాళ్ళకు సర్టన్ టైం లిమిట్ అనేది ఉంటుంది. ఆ టైం లిమిట్ తర్వాత వాళ్ళు మళ్ళీ వెనుకకి వెళ్ళిపోవాలి. బట్ ఖతర్లోనే ఉంటూ ఇల్లీగల్గా ఉంటున్నట్టు. అండ్ దాంతోపాటు ఇల్లీగల్గా జాబ్స్ కూడా చేస్తున్నారు. అండ్ కొన్ని దొంగతనాలు ఒకటి జరుగుతున్నాయి ఈ మధ్య ఎక్కువగా. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇల్లీగల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ అనేది చేస్తుంది అన్నట్టు. సో దీనికోసం ఖతర్ గవర్నమెంట్ ఎంఓఐ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అనే డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే 3 months గ్రేస్ పీరియడ్ అన్నట్టు. ఈ గ్రేస్ పీరియడ్ ఏంటంటే ఈ 3 monthsలో మీకు ఛాన్స్ అన్నట్టు. ఎవరైతే ఇల్లీగల్గా ఈ ఖతర్ దేశంలో ఉంటుందో వాళ్ళు టికెట్ బుక్ చేసుకొని అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ ఒకటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది, అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా వాళ్ళకి అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టకుండా, ఎలాంటి ఫైన్స్ వేయకుండా డైరెక్ట్గా మీ ఫ్లైట్ అయితే మీకు తీసుకోనికైతే అనుమతి అయితే ఇస్తారు. అండ్ దాంతోపాటు ఫాలో అప్ అండ్ సర్చ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ అన్నట్టు. అది ఖతర్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, సాల్వా రోడ్లో ఉంటుంది. అండ్ అది వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 PM నుంచి రాత్రి 9 PM వరకు అయితే ఆపరేషన్ అన్నట్టు. అక్కడికి కూడా మీరు వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర పర్మిషన్ కూడా తీసుకొని వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు అన్నట్టు. మీరు ఈ డేట్ వరకు ఈ టైం లిమిట్లో వెళ్ళిపోవాలని చెప్పేసి సజెస్ట్ అయితే చేస్తారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ 3 months గ్రేస్ పీరియడ్ అయితే స్పెషల్లీ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకోండి. నాకు తెలిసి చాలామంది ఇల్లీగల్గా ఉన్నారు, చాలామందిని మన తెలుగు వాళ్ళని కూడా నేను కలిశాను. బట్ నేను దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకు అన్నెసరిగా ఇష్యూ అనేది రేజ్ చేయడం అని చెప్పేసి. బట్ వాళ్ళకు కలిసినప్పుడు నేను మరీ చెప్పాను, మీరు చేస్తుంది తప్పు, మరి ఏ పరిస్థితిలో అయినా దొరకవచ్చు. అండ్ మీరు ఇల్లీగల్గా ఉన్నారంటే మీకు ఒక ఐడెంటిటీ అనేది ఉండదు. మీకు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా మీకు ట్రీట్మెంట్ చెయ్యరు. మీకు ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా సరే కానీ మీకు ఎలాంటి హెల్ప్ అనేది దొరకదు. మీరు మనీ పంపించాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది ఇండియాకు. మీరు ఇక్కడ ఇల్లీగల్గా వర్క్ చేస్తారు, డబ్బులు ఇల్లీగల్ వస్తాయి, ఇండియాకి అయితే పంపిస్తారు. బట్ ఆ పంపించాలన్నా కూడా మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఏదైనా సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే అవ్వాలన్నట్టు. చాలా అంటే చాలా క్రిటికల్ ఉంటుంది. మీకు గుర్తుంటే 2024 లాస్ట్ ఇయర్లో దుబాయ్ గవర్నమెంట్ కూడా 3 months గ్రేస్ పీరియడ్ అనౌన్స్ చేసింది. అరౌండ్ 30,000 మన ఇండియన్స్ అయితే ఇండియాకి అయితే రిటర్న్ అయిపోయారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అండ్ మళ్ళీ కూడా వెనుకకు రావచ్చు అని చెప్పేసి కూడా దుబాయ్ గవర్నమెంట్ వాళ్ళకైతే ఆఫర్ అనేది ఇచ్చింది అన్నట్టు. బట్ ఈ ఖతర్ గవర్నమెంట్ అయితే అలా ఉండదు. 3 months తర్వాత దొరికితే మాత్రం 12 years కానీ 10 years కానీ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ అన్నట్టు. ఎన్ని ఇయర్స్ అయినా కూడా మీకు జైలు ఉండదు అన్నట్టు. సో డోంట్ స్టే ఇల్లీగలీ ఇన్ ఖతర్, go back to India within these 3 months grace period. Respect local rules and regulations. Don't create unnecessary mess here. So చెప్తుంది ఏంటంటే ఈ ఖతర్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ 3 months Feb 9th నుంచి March, April 9th వరకు మీకు ఈ 3 months గ్రేస్ పీరియడ్ ఉంది. ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎంఓఐ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఇంటర్నెట్లో కొడితే మీకు నెంబర్ వస్తుంది. కాల్ చేసి కూడా మీరు ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు అన్నట్టు. అఫీషియల్గా గవర్నమెంట్ చెప్పింది కాబట్టి ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు రీచ్ అవుట్ అవ్వండి, టేక్ ద డీటెయిల్స్ అండ్ ద ఫ్లైట్ అండ్ గో బ్యాక్ టు ఇండియా అండ్ కమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇల్లీగల్గా ఉంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇల్లీగల్గా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇప్పుడు దుబాయ్లో ఆ గ్రేస్ పీరియడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. మీరు న్యూస్లో చూస్తే మీకు తెలుస్తుంది.
రోజుకు 10-12 మందిని దొరకబడుతుళ్ళు, జైలు వేస్తుళ్ళు. అండ్ చాలా అంటే చాలా బీభత్సంగా ఉంటుంది ఇల్లీగల్గా దొరికితే, స్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్లో. నేను చెప్తున్నా అర్థం చేసుకోండి. ఈ 3 monthsని ఉపయోగించుకోండి. రీచ్ అవుట్ టు MOI, టేక్ ద ప్రాపర్ డీటెయిల్స్ అండ్ గో బ్యాక్ టు ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.